వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు పైథాన్ వీడియోస్లో కమెంట్స్ ఉన్న పైథాన్ డిస్కస్ చేద్దాము. ఎన్ని టైప్ ఆఫ్ కమెంట్స్ ఉంటాయి, అవి ఎలా రాయాలి. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో కమెంట్స్ ఆర్ నాన్ ఎగ్జిక్యూటబుల్ స్ట్రింగ్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ యూజ్డ్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే కమెంట్స్ ఆర్ నథింగ్ విత్ స్ట్రింగ్స్ అంటే మనం రాసే సెంటెన్సెస్, కానీ ఇవి నాన్ ఎగ్జిక్యూట్ అవ్వవు. కానీ ఎందుకు యూజ్ ఏంటి అంటే ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఒక లైన్ రాసి దాని పక్కన కమెంట్ రాసామనుకోండి, ఆ లైన్ ఎందుకు రాసాము అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. అంటే ప్రోగ్రామ్ని ఇంకా ఎక్కువ బాగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉపయోగపడే నాన్ ఎగ్జిక్యూటబుల్ స్ట్రింగ్స్నే కమెంట్స్ అంటారు. ఓకే, పైథాన్కి వచ్చేసినప్పుడు 2 టైప్స్ ఆఫ్ కమెంట్స్ ఉన్నాయి. సింగిల్ లైన్ కమెంట్స్, మల్టీ లైన్ కమెంట్స్. ఫస్ట్ సింగిల్ లైన్ కమెంట్స్ అంటే హ్యాష్తో స్టార్ట్ అవుతాయి అనమాట. హ్యాష్ ఫాలోడ్ బై ద కమెంట్. సింగిల్ అంటే ఒక్క లైన్ కమెంట్. ఇది ఎగ్జాంపుల్ హ్యాష్ దిస్ ఈజ్ సింగిల్ లైన్ కమెంట్. సో అంటే ఇది కమెంట్ లైన్ అనమాట. ప్రింట్ సింగిల్ లైన్ కమెంట్. ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్లో సింగిల్ లైన్ కమెంట్ రాసాము, హ్యాష్ యూస్ చేసి కమెంట్ రాసాము. సపోజ్ ఈ 2 లైన్స్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? సింగిల్ లైన్ కమెంట్ అని మాత్రమే వస్తుంది. ఎందుకంటే మనం హ్యాష్తో రాసామంటే ఇది సింగిల్ లైన్ కమెంట్, ఇది నాన్ ఎగ్జిక్యూటబుల్ స్ట్రింగ్ అనమాట. సో ప్రోగ్రామ్ని ఎక్కువగా మనం ఇంకా మంచిగా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం రాసుకునే నాన్ ఎగ్జిక్యూటబుల్ స్ట్రింగ్సే సింగిల్ లైన్ కమెంట్స్. పైథాన్లో సింగిల్ లైన్ కమెంట్స్ని హ్యాష్ యూజ్ చేసి రాస్తారనమాట. ఓకే, ఈ 2 స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి ఇది ఒక్కటే అవుట్పుట్ వస్తుంది, ఎందుకంటే ఇది నాన్ ఎగ్జిక్యూటబుల్ స్ట్రింగ్ అండ్ ఇట్ ఈస్ సింగిల్ లైన్ కమెంట్ కాబట్టి. నెక్స్ట్ మల్టీ లైన్ కమెంట్స్. మల్టీ లైన్ కమెంట్స్ అంటే ఏంటి? సింగిల్ లైన్ కమెంట్స్ అంటే ఒక సింగిల్ సెంటెన్స్ ఉంటుంది కమెంట్లో. మల్టీ లైన్ కమెంట్స్ అంటే ఏంటి? మోర్ దాన్ 1 సెంటెన్సెస్ ఉన్నాయనుకోండి కమెంట్స్లో, వాటిని మల్టీ లైన్ కమెంట్స్ అంటారు. సో పైథాన్లో మల్టీ లైన్ కమెంట్స్ రాయడానికి ఏమైనా స్పెషల్ సింటాక్స్ ఏం లేదు, కానీ 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి వన్ వే ఈజ్ టు రైట్ అప్ మల్టీ లైన్ కమెంట్స్ ఈజ్ యూస్ హ్యాష్ అట్ ఈచ్ లైన్. అంటే మల్టీ లైన్ కమెంట్స్ అంటే ఏంటి? మోర్ దాన్ 1 లైన్ ఉంటుంది కదా, సో ప్రతి లైన్ ముందు హ్యాష్ యూస్ చేసుకోవాలి. అది ఒక వే, లైక్ దిస్. ఇప్పుడు త్రీ లైన్స్ ఉన్నాయి అనుకోండి మన కమెంట్లో, ప్రతి లైన్ ముందు హ్యాష్ యూస్ చేసుకుని మల్టీ లైన్ కమెంట్ రాయాలి, అదొక పద్ధతి. లేదా యూస్ కొటేషన్స్. కొటేషన్స్ మార్క్స్ యూస్ చేసుకోవచ్చు, సింగిల్ కొటేషన్స్, డబుల్ కొటేషన్స్. ఇందులో కూడా మనం మల్టీ లైన్ కమెంట్స్ రాసుకోవచ్చు. ఈ కొటేషన్స్ యూస్ చేసుకుని ఇందులో రాసామనుకోండి స్ట్రింగ్స్, మన ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఇవి అన్అసైన్డ్ స్ట్రింగ్స్ లాగా ట్రీట్ చేస్తుంది. సో ఈ అన్అసైన్డ్ స్ట్రింగ్స్ని రన్ చేసేటప్పుడు ఒమిట్ చేస్తుంది. సో ఇలా సింగిల్ కొటేషన్స్ కానీ డబల్ కొటేషన్స్ కానీ యూస్ చేసుకుని మనం మల్టీ లైన్ కమెంట్స్ని రాసుకోవచ్చు. ఇలా 2 మెథడ్స్లో, ఒకటేమో హ్యాష్ యూస్ చేసుకొని, లేకపోతే రెండోది కొటేషన్స్ యూస్ చేసుకొని.